ఇదిగో ఈ మందులు తెప్పించుకొని వాడు. నీకే అవసరం వచ్చినా నాకు కాల్ చెయ్యి. మందులు తీసుకురావాలేమో, తీసుకొస్తే పోలా. నిజాలు ఒప్పుకునే వరకు నిన్ను ఎవరు కాపాడతారో అది చూస్తాను. మళ్ళీ ఎక్కడొస్తానులేండి, ఇంకో షాప్లో తీసుకుంటానులేండి. ప్రెగ్నెంట్ లేడీస్కి అలా ఏవి పడితే అవి వేయకూడదు సార్. అమ్మా సంధ్య, ఈ మందులు తీసుకోమ్మా. ఏంటన్నయ్యా, ఆ ప్రిస్క్రిప్షన్ నువ్వు తీసుకుని పోయావా? దాని గురించి వెతుకుతున్నాను. నేను వచ్చేసరికి టేబుల్ మీద ఉందమ్మా. మందులు అవసరమేమో అని తీసుకొచ్చాను. తీసుకోమ్మా. ఇందులో ఒక మందు మాత్రం దొరకలేదు, తర్వాత తెప్పిస్తానన్నారు. తీసుకో. అలాగా, కాఫీ చేసి తీసుకురానా అన్నయ్య? తీసుకురమ్మా. ప్రెగ్నెంట్ లేడీస్కి అలా ఏవి పడితే అవి వేయకూడదు సార్. డాక్టర్ రాసినవే వేయాలి. అన్నయ్య, కాఫీ. ఏంటన్నయ్యా, దాన్ని అలాగ చూస్తున్నావు? సంధ్య, నేను నిన్నొక విషయం అడుగుతాను, చెప్తావా? ఏంటి? మనకు అనుకోకుండా ఓ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం తాలూకా గుర్తులు కొన్ని మన మీద ఉన్నాయి. అవి వీలైనంత తొందరగా చెరిపేసుకోవాలనుకుంటామా, లేకపోతే వాటిని చెరిగిపోకుండా దాచుకుంటామా? నేను దేని గురించి అడిగానో నీకు అర్థమైందనుకుంటాను. అంటే ఆ మందులు ఎందుకో తెలుసుకున్నాను. ఎందుకమ్మా, ఎందుకు ఈ విషయం దాచావు? అది పాపం అని తెలిసాక ఇంకా ఎందుకు దాన్ని భరిస్తున్నావు? ఆ పాపాన్ని కడిగేసుకోవాలే కానీ జాగ్రత్తగా కాపాడుకుంటావా? ఇది పాపం కాదన్నయ్యా, వరం. వరమా? ఎలాగమ్మా? ఆ సంజయ్ గారు ప్లాన్ చేసి నీ జీవితాన్ని నాశనం చేశాడు. అలాంటి వాడి ప్రతిరూపం నీ కడుపును పెరుగుతుంటే అది వరమా? ఒక పెళ్లిగాని ఆడపిల్ల ఓ బిడ్డకి తల్లి కాబోతుందంటే అది భారం అవుతుంది, కానీ వరమెలా అవుతుంది? నా కడుపున పుట్టబోయేది అతని ప్రతిరూపం కాదన్నయ్యా, మా అమ్మ. మా అమ్మ గౌరీని తిరిగి నాకు బిడ్డగా పుట్టబోతుంది. ఏంటి?
వినటానికి నీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చన్నయ్యా, కానీ అది నిజం. మా అమ్మ చనిపోతూ నాకు తొలిచూరి బిడ్డగా పుడతానని చెప్పిందట. అమ్మ మొహమే చూడని నేను అమ్మని బిడ్డగా పొందటం వరం కాదా అన్నయ్యా? నువ్వింకా భ్రమంలో బతుకుతున్నావు సంధ్య. నువ్వింత అమాయకురాలు కాబట్టే ఆ సంజయ్ నిన్నంత తేలిగ్గా మోసం చేశాడు. వద్దమ్మా, ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు ఇంక చాలు. నా మాట విను, పద. మూడో కంటి తెలియకుండా. అందుకని మా అమ్మని హత్య చేయనా అన్నయ్య? అది కాదమ్మా. ఇది చాదస్తవనో ఇది పిచ్చానో నువ్వు అనుకోవచ్చన్నయ్యా, కానీ ఇది నిజం. నాకీ ప్రపంచంలో తోడెవరూ లేరు. ఉన్న తాతయ్య పరిస్థితి నీకు తెలుసు. అందుకే అమ్మ నాకు తోడుగా ఉండాలని నా కడుపున పడింది. ఇది పాపం కాదు, ఆ దేవుడి వరం. దీన్ని కాపాడుకుంటానన్నయ్యా. ఆ మిగతా మందిని కూడా తీసుకురా అన్నయ్యా. కనీసం ఈ ఆనందమైనా నాకు మిగిలిపోని. ఉషా, కాఫీ తీసుకో. థ్యాంక్స్ మమ్మీ. ఏం చేస్తున్నావే? వీసా కోసం ట్రై చేస్తున్నాను మమ్మీ. వీసానా? ఎందుకు? నేను యుఎస్ వెళ్ళిపోతాను. అదే ఎందుకు? అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తాను మమ్మీ. ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఎందుకో నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు మమ్మీ. మీ అందరినీ చూస్తుంటే నాకు నేను చేసిన తప్పులు, మిమ్మల్ని అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. అందుకే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎందుకు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు? లేదమ్మా, మీరంతా నన్ను ఎంత క్షమించినా నా తప్పులు నాకు అర్థమవుతున్నాయి. చాలా గిల్టీగా ఉంటుంది. ఎవరితోనూ మింగిల్ కాలేకపోతున్నాను. ఎవరో వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూసొస్తా. సరే మమ్మీ. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. ఏం కావాలి? జీకే గారు మిమ్మల్ని ఉషా గారిని తీసుకురమ్మని వెహికల్ పంపించారు. ఎవరై ఉంటారు? చూద్దాం. ఏంటి మమ్మీ? అన్నయ్య మనల్నిద్దరిని రమ్మని కారు పంపించాడట. ఎందుకు? ఏమో తెలియదు మేడం. ఎక్కడికో వెళ్ళాలి. నేను ఇంటికి వెళ్లేసరికి లేట్ అవుతుంది. వాళ్ళిద్దరిని తీసుకురమ్మని వెహికల్ పంపించారు మేడం. ఎక్కడికెళ్ళాలి? ఓసారి అన్నయ్యకి ఫోన్ చేయి. సరే. సారు ఎస్పీ గారితో మీటింగ్ లో ఉన్నారండి. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. నువ్వు వెళ్ళి వెయిట్ చేయి, వస్తాం. అలాగే మేడం. మమ్మీ,
పనిలో పనిగా అన్నయ్యతో నేను యుఎస్ వెళ్ళాలనుకుంటున్న విషయం కూడా చెప్పాలి. వాడు ఒప్పుకుంటాడో లేదో. అందుకే కదా మమ్మీ నీకు చెప్తున్నాను, నువ్వు ఏదో ఒక రకంగా చెప్పి ఒప్పించాలి మమ్మీ, ప్లీజ్. సర్లే చూద్దాం. అయినా మీరెందుకు జీప్ ఎక్కారు? నువ్వు రమ్మన్నావని చెప్పి జీప్ ఎక్కించుకున్నారా? అంటే ఎవరేం చెప్పినా ఎక్కేస్తారా? కొంచెమైనా ఆలోచించారా అమ్మా? ఏమ్మా ఉషా, నువ్వైనా నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. లేదన్నయ్య, నువ్వు ఎస్పీ గారితో మీటింగ్ లో ఉన్నావని చెప్పారు. అర్థమైంది, ఇదంతా పక్క ప్లాండ్ గా చేశారు. నేను రావటం ఓ అరగంట లేట్ అయి ఉంటే వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు. కిడ్నాపా? ఇంకా మీకు అర్థం కావడం లేదా? వాళ్ళ సముద్ర పంపించిన మనుషులు. వాడు ప్లాన్ చేసి మిమ్మల్ని కిడ్నాప్ చేయించాలని చూస్తున్నాడు. ఇక లాభం లేదమ్మా. మీరు విడిగా నేను విడిగా ఉంటే ఏ క్షణంలో అయినా ఏదైనా జరగచ్చు. ఇలాంటివి చాలా చేస్తాడు. అందుకే అందరం కలిసే ఉందాం. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. నేను రాన్రా. ఏంటమ్మా నువ్వు అనేది? రానంటావేంటి? నాకు రావాలని లేదు, రాను. ఎందుకు? నువ్వే కదా మా అందరం కలిసి ఉండాలని చాలాసార్లు పిలిచావు. ఇప్పుడు నేను రమ్మంటే ఎందుకు రానంటున్నావు? ఆ రోజు రావాలనిపించింది, కానీ ఈ రోజు వద్దనిపిస్తుంది. ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటి? తేడా నాలో లేదురా, నీలో. మీ నాన్న నీ దగ్గరకొచ్చి పలకరిస్తే ఏమన్నా? ఆయన ఎంత అవమానించి పంపించా? ఆయనకి గౌరవం ఇవ్వని చోట నేను మాత్రం ఎలా ఉంటాననుకున్నావురా? అంటే అంటే ఏంటమ్మా? ఆయన్ని కాదన్నానని నన్ను కాదనుకుంటావా? చిన్నప్పటి నుంచి నన్ను అమ్మ అని పిలువని అడిగావు. నాతో కలిసి ఉండాలని ఆశపడ్డావు. చివరకు నా అంతకు నేను వచ్చి అడిగితే ఇలా నా మాట్లాడతావు? ఒరే, నీకంటే ముందు ఆయన నా జీవితంలోకి వచ్చాడురా. ఆయన నీకో మంచి తండ్రి కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం ఒక మంచి భర్త. ఆయన్ని గౌరవించలేని చోట నాకు గౌరవం లేదు. నేను రాను. అమ్మా, మీరెంత ప్రమాదంలో ఉన్నారో చూసావుగా. మన మధ్య ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ముందు మీరు నాతో పాటు రండి. అలా రావాలంటే మీ నాన్నని నువ్వు నాన్న అని పిలవాలి.
అది నీకిష్టమైన రోజు మమ్మల్ని వచ్చి పిలు. అప్పటిదాకా ఇలాగే ఉంటాం. రావే. రా ఉషా. మమ్మీ, అన్నయ్య. నువ్వు రా. అన్నయ్య. అమ్మా అమ్మ, అన్నయ్య చెప్పింది వినిపించుకోమ్మా. అమ్మ, అన్నయ్య. రేయ్ రారా బాబు, ఎంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా రా. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి సార్? అది డాక్టర్ గారిని కలవాలి. సారీ సార్, ఆవిడ గైనకాలజిస్ట్. స్పెషల్గా ప్రెగ్నెంట్ లేడీస్నే చూస్తారు. మీరు మరో చోటికి వెళ్ళండి. ప్రెగ్నెంట్ లేడీస్నే చూస్తారా? సిస్టర్, నా వైఫ్ ఇక్కడికి వస్తానంది. తను వచ్చిందో లేదో ఒకసారి రిజిస్టర్ చూసి చెప్తారా? ఏం పేరు? సంధ్య. బాబా ఒకసారి వెనక్కిపోనే. బ్యాగ్ మర్చిపోయాను. ఇప్పుడే చూపించుకుని వెళ్ళింది. తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ కన్ఫర్మ్ చేశారా? అవును, చేశారు. ఒకసారి డాక్టర్తో మాట్లాడి వెళ్తాను ప్లీజ్. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. మీరు? నా పేరు సంజయ్. ఏం కావాలి? నాకు డొంక తిరుగుడుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైనా స్ట్రైట్గా మాట్లాడతాను. సంధ్య అనే పేషెంట్ మీ దగ్గరికి వచ్చింది, అవునా? అవును. అయితే తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదూ? ఎస్. దానికి కారణం నేనే.
ఆ ప్రబుద్ధుడివి నువ్వేనన్నమాట. ఓ ఆడపిల్లని నమ్మించి మోసం చేయడానికి సిగ్గులేదు? డైలాగులు వినాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే తనకు అబార్షన్ చేయాలి. ఏయ్, లే ముందు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఇప్పుడే నీ సంగతి తేలుస్తాను. నర్స్, మరీ ఆవేశపడకండి.